రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ బుక్ పేరుతో అనేక మందిని అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు, జైళ్ల పాలు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొంతు నొక్కే ప్రయత్నము ఈ కూటమి ప్రభుత్వం చేస్తుంది. కానీ ఎక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తగ్గలేదు. 20 నెలల కాలంలోనే చూస్తూ ఉన్నాము. ఎక్కడ ఏ పార్టీకి కూడా ఈ 20 నెలల కాలంలో ఇంత అసంతృప్తి రాల వాళ్ళ మీద, అధికార పార్టీ మీద. మరి 20 నెలల కాలంలోనే ఎంతలా కూటమి ప్రభుత్వం గ్రాఫ్ కిందకు పడిపోతుందో మనం చూస్తూ ఉన్నాము. ఎంతలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే బాగుండు, ఈ పలానా సంక్రాంతి పండుగకి ఈ పథకం వచ్చేది, పలానా పండుగకి ఆ పథకం వచ్చేది, పలానా టైంలో ఈ విధంగా మాకు మంచి చేసేవాడు, రైతులం సంతోషంగా ఉన్నాము, విద్యార్థులకు ఫీ రియంబర్స్మెంట్ టైంకి అందింది, ఉచిత వైద్యము ఎక్కడికక్కడ చక్కటి వైద్య సేవలు అందేయి. ప్రతి వర్గంలోనూ కూడా ఇలాంటి చర్చ ఈరోజు నెలకొన్నది. రాష్ట్రం మొత్తం కూడా, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కూడా సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మీరు చేస్తున్నటువంటి అరాచకాలు, మీరు పోతున్నటువంటి ఒంటది పోకడ, అలాగే నియోజకవర్గాల్లో మరి ఎమ్మెల్యేలు చేస్తున్నటువంటి అరాచకాలు, జరుగుతున్నటువంటి దోపిడీని ప్రజలందరూ కూడా ఇప్పటికే గుర్తించారు. జగనన్న ఉంటే ఇలా ఉండేది కాదు, చాలా ట్రాన్స్పరెంట్గా, చక్కగా, పద్ధతిగా, సిస్టమేటిక్గా పాలన ఉండేది, చక్కటి అడ్మినిస్ట్రేషన్ ఇచ్చారు అని చెప్పి ప్రజలు వేణోళ్ళ కూడా మరి జగనన్న ప్రభుత్వాన్ని, జగనన్న మళ్ళీ రావాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తే మాకు మేలు జరుగుతుందని ప్రజల్లో ఇప్పటికే కూడా ఆ చర్చ నడుస్తూ ఉంది. మీరు ఏదైతే ఒక సిస్టమ్ రెడ్ బుక్ అని తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెడుతున్నారో, అక్రమ అరెస్టులు, మా నాయకుల్ని, మా కార్యకర్తల్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే చాలు, ఈరోజు సామాన్యులకు కూడా రాష్ట్రంలో న్యాయం జరిగేటువంటి పరిస్థితులు లేవు. మరి ఏ విధంగా మీరు వేధిస్తున్నారో ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పటికే ఒక పర్సెప్షన్ అనేది బిల్డ్ చేసుకున్నారు పాజిటివ్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద. మీరు తీసుకొచ్చినటువంటి రెడ్ బుక్ కల్చరు, రెడ్ బుక్ సిస్టమ్ ఏదైతే రెడ్ బుక్ అడ్మినిస్ట్రేషన్ తీసుకొచ్చారో అదే మిమ్మల్ని దహించి వేయబోతుంది ముందు ముందని తెలియజేసుకుంటున్నాము.